ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నానండి. మలేషియా, సింగపూర్, చైనా దేశాల్లో కూడా ఈ రీసెర్చ్ కోసం పర్యటించడం జరిగింది. వీటిపైన ఈ ఔషధులపైన 4 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. అది చాలా ప్రాచుర్యాన్ని పొందినాయి. తర్వాత 150 పేపర్లు నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు మనము హెర్బల్ పెయిన్ ఆయిల్ గురించి నేర్చుకుంటాం. ఏ మొక్కలు నొప్పులకు ఉపయోగిస్తాయి, ఎలాంటి నొప్పులు అనేది చూద్దాం. ఎలాంటి నొప్పులు అంటే నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పి, స్పాండిలైటిస్, హెడేక్, మైగ్రేన్ హెడేక్, పెరాలసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వెరికోసిస్, సయాటికా, ఇన్నటికి ఆయిల్ అన్నమాట. దాన్ని హెర్బల్ పెయిన్ ఆయిల్ అంటారు. నెంబర్ 1, ఆ పెయిన్ ఆయిల్ను ఏ మొక్కలు వేసి తయారు చేస్తారు, ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. దీన్ని కలిసాకు అంటారండి. వట్టకక్క వాల్ బలిస్ అంటారు. ఆస్క్లిపిడేసి కుటుంబానికి చెందింది. వీటి యొక్క కలిసాకు అంటే నెంబర్ 1 పెయిన్కి అనమాట. ఈ ఆకును తీసుకోవాలి, కలిసాకు యొక్క ఆసనం తీసుకోవాలి. అలాగే నత్త మామిడి అనమాట. నత్త మామిడి యొక్క కాండాన్ని తీసుకోవాలన్నమాట. బెరడు అనమాట. ఇది నా బెరడు, ఇక్కడ కూడా ఉంది చూడండి. ఈ బెరడుని తీసుకోవాలి. ఇది నత్త మామిడి బెరడుని తీసుకోవాలి. తర్వాత వావిలాకు, వావిల నొప్పులు అంటే వాయు నొప్పులు అనమాట, నొప్పులకి అనమాట. ఈ వావిలాకు, వైటెక్స్ నిగంగా, వర్బినేసి ఆకులు తీసుకోవాలి. అలాగే పారిజాతము, ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది నొప్పులకు. పారిజాతము, నెక్టాంతిస్ ఆర్బోరిస్టిస్ అంటారు. ఓలియేసే కుటుంబానికి చెందింది. మామూలుగా షుగర్ వచ్చిన వాళ్ళు గాయాలు తగిలితే త్వరగా మానవు. ఈ ఆకు 5 ఆకులు ఒక గ్లాసులో వేసి బాగా బాయిల్ చేసి ఒక 5 రోజులు తాగితే చాలు. షుగర్ ఉన్నప్పుడు ఆ పుండ్లు త్వరగా మానిపోతాయి. మనం అంత బాగా పనిచేస్తుంది. ఈ నెక్టాంతిస్ ఆర్బోరిస్టిస్ అంటారు. అలాగే గొంజే అంటారు, దీన్ని గొంజే అంటారు. గ్లైకోస్మిస్ కుచిన్ చైనెన్సిస్ అంటారు. రూటేసి కుటుంబానికి చెందింది. ఈ ఆకును కూడా వాడతారు. అలాగే బిల్లుడు, క్లోరోజైలాన్ స్విటీనియా, బిల్లుడు అంటారు. దీన్ని రూటేసి అనే కుటుంబానికి చెందింది. దాంతోపాటు ఇది అడవి కిచ్చిలి అంటారు. దీన్ని పాంబురస్ మిస్సోనిస్ అంటారు. ఇది చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఏమేం చేయాలంటే ఈ కిచ్చిలి, పాంబురస్ మిస్సోనిస్ యొక్క ఆకుల్ని తీసుకోవాలి. అలాగే దీన్ని గొంజి యొక్క ఆకులు పత్రాలను తీసుకోవాలి. అలాగే బిల్లుడి యొక్క పత్రాలను తీసుకోవాలి. పారిజాతం యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే వావులి యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే కలిసాకు యొక్క పత్రాలను తీసుకోవాలి. ఈ నత్త మామిడి యొక్క బెరడును మాత్రమే తీసుకోవాలి. వీటినన్నిటిలో సమపాళ్ళల్లో తీసుకొని పౌడర్ సమపాలల్లో తీసుకొని పచ్చివే అన్నమాట బాగా దంచుకోవాలన్నమాట. బాగా దంచేసి ఇవన్నీ కలిపి ఒక 1/2 కేజీ తీసుకున్నారండి అనుకోండి. 5 లీటర్ల లేదా 3 లీటర్ల నువ్వుల నూనె తీసుకోండి. స్వచ్ఛమైనటువంటి నువ్వులు తీసుకోండి. ఆ నువ్వుల నూనె ఒక చిన్న దేంట్లో పోసేసి, ఒక వెజల్లో పోసేసి, స్టీల్ వెజల్లో పోసేసి స్లోగా బాయిల్ చేసి ఈ మిశ్రమాన్ని, తయారు చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసి స్లోగా మంట పెట్టండి. సో బాయిల్ చేయండి. అలా బాయిల్ చేస్తే ఫస్ట్ వేసినప్పుడు ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఉడకంగా బాయిల్ కాగా మొత్తం ఆ మెటీరియల్ అంతా, చేసినటువంటి మందు అంతా పైకి వచ్చేస్తుంది. అంటే ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు, అదంతా కంప్లీట్ అయినట్టు లెక్క. మనం ఇదిగా ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిందా లేదా అని చూసేదానికి కొద్దిగా నీళ్ళు అట్ట చల్లితే చిట్టని శబ్దం వస్తుంది. అంటే ప్రాసెస్ అయినట్టు. ఈ మొత్తం ఈ ఆయిల్ అంతా కూడా మళ్ళీ పైన తెడ్డుగా తేలిపోయి మళ్ళీ కిందికి పోయి ఆ పైన ఆయిల్ మాత్రమే మిగిలిపోతుంది. అది ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. దాన్ని పక్కన పెట్టుకొని ఒక రోజంతా చల్లారిన తర్వాత వడగట్టుకొని ఆ ఆయిల్ను మనం వాడాలి. ఇలా మనము ఆయిల్ను వడగట్టుకొని తయారు చేసుకోవాలి. దీన్నే హెర్బల్ పెయిన్ ఆయిల్ అంటారు. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. దేని పనిచేస్తుంది. ఈ విధంగా వదల్లో లేదా పెద్ద దీంట్లో కూడా మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ను రోజుకు 3 సార్లు వేసి రుద్దుకోవాలి. దేనికంటే ఇది పనిచేసేది నరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పి, స్పాండిలైటిస్, హెడేక్, మైగ్రేన్ హెడేక్, పెరాలసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వెరికోసిస్, సయాటికా. సపోజ్ ఇప్పుడు మీకు పెరాలసిస్ అనుకోండి. ఈ ఆయిల్ వేసి బాగా చేసి రుద్దాలన్నమాట. రోజుకు 3 సార్లు బాగా ఇట్లా మద్దం చేయాలంట. మద్దం చేస్తే డెఫినెట్గా మీకు 15 డేస్ నుంచి 1 మంత్లో మంచి రిజల్ట్స్ వస్తుంది. అలాగే కొంతమంది మెట్లు ఎక్కుతూ బెణికిపోయి నొప్పిగా ఉంటుంది. దీన్ని వేసి రుద్దితే ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది. తర్వాత మీకు మైగ్రేన్ హెడేక్ ఉండింది అనుకోండి. ఈ ద్రవాన్ని తీసుకొని, ఇది తీసుకొని, ఆయిల్ తీసుకొని బాగా కాంతలకు నుజుట్టును బాగా రుద్దినారంటే నొప్పి తగ్గిపోతుంది. అలాగే
కొంతమంది యాక్సిడెంట్ అవుతుంది, బోన్ చిరిగిపోయి చెట్ చేసి ఉంటారు, అయినా కూడా నొప్పిగా ఉంటుంది, బాగా ఊదిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా రుద్దినా కూడా ఇది వెంటనే ఉపశమనం జరుగుతుంది. ఇక్కడ మా పక్కనే కొంతమంది మామూలు అల్లోపతి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు నా దగ్గర సార్ ఇవ్వండి సార్ శాంపుల్ తీసిపోయి నా దగ్గర వాళ్ళు కూడా దానికి వాడుతున్నారు అనమాట. అలాగే దీన్ని కాళ్ళు తిమ్ముర్లు, కాళ్ళు మంటలు ఉంటాయి, కాళ్ళు ఊదిపోయి ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ వేసి రుద్దినారంటే వెంటనే చాలా రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. అలా ఇది మైగ్రేన్ హెడేక్ ఉపయోగపడుతుంది, పెరాలసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎక్కడైతే జాయింట్స్ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళంతా ఇది రోజు 3 సార్లు కానీ 2 సార్లు కానీ బాగా రుద్దుకుంటే ఈ నొప్పి తగ్గిపోతుంది అనమాట. చాలా బాగా మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. తర్వాత సయాటికా, ఒక సైడ్ లెగ్ డ్రాగింగ్ అనమాట, నొప్పిగా ఉంటుంది, దానికి వేసి రుద్దినా కూడా సయాటిగా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత వెరికోసిల్, నరాలు కుప్పకూడము లేదా లావ్ అవడము, వాటికి కూడా వేసి రుద్దుతారనమాట. ఇది అంత బాగా పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఇది నొప్పులకు అంత బాగా పనిచేస్తుంది. ఏ నొప్పులైనా సరే వేసి రుద్దడం, ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ వేసి రుద్దడం అంత బాగా. కాళ్ళు తిమ్ముడులున్నా, తర్వాత కాళ్ళు ఊదిపోయినా, వెరికోసిల్ ఉన్నా, చెప్పాను కదా ఎన్నిటికి చెప్పాను, నరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు. ఇదేం చేస్తుందంటే కొంతమంది ఇది మోకాలు చెప్పలు తీసేసి ఐరన్ ప్లేట్స్ వేసుకుంటారు, మృదులాస్తి కోసం వాటి వేసుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ వాడుతున్నారు. ఇది కన్నెనలాగా పనిచేస్తుంది, మృదులాస్తిని తయారు చేస్తుంది, ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని హెర్బల్ పెయిన్ ఆయిల్ అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రెసిడెన్స్ జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క ఉపయోగం, వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే చిన్న 5వ తరగతి మొదలుకొని 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఈ బుక్ చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి, దాంట్లో 1000 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉండిందంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.